బజ్జీలు అంటే ఒక్కటి గిరికింద పెద్ద ఉంటాయేమో అనుకున్నా, అవి గింతే ఉన్నాయి చిన్నగా. కోడిగుడ్డే మరి. ఎట్లా అంటే టీంలు మొత్తం డివైడ్ చేసేయాలి. కూరగా నేను ఒకటేమో. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఎగ్ బోండా ఈటింగ్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఒక్క ప్యాకెట్ లో 5 ఎగ్ బోండాలు అయితే ఉన్నాయి. సేమ్ టు సేమ్ మేమైతే ఇద్దరిద్దరం టీమ్స్ లాగా డివైడ్ అయిపోయి ఆ తర్వాత ఈ ఎగ్ బోండా ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఎవరైతే ఫాస్ట్ గా తింటారో వాళ్ళు వచ్చేసి సేఫ్, అండ్ ఏ టీం అయితే ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళు వచ్చేసి కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మల్టిపుల్ దెబ్బలు తాకిన కారణంగా తలకాయ వలిగింది, కాళ్ళు లేగింది. కాబట్టి ఈ ఛాలెంజ్ లో నేనైతే పార్టిసిపేట్ అవుతాను, ఎందుకంటే షీమ్ పోస్ట్ ఉంది, మొత్తం శనగపిండి అవుతున్నది. సో ఈ ఛాలెంజ్ లో మనలో 6 ఉన్నారు కదా, వీళ్ళే పార్టిసిపేట్ అయితే అవుతారు. సో చూద్దాం ఎవరు టీమ్ లాగా వస్తారో, అంతేకాకుండా ఎవరు గెలుస్తారని చెప్పేసి నాకు తెలియదు. చలో రండి, నాతో ఎవరు వస్తే వాళ్ళకి జోలో చూపిస్తా. రండిరా, రండి, నాతో రండి. బాబాయ్ నేను జోలో చెప్పి బాబాయ్ గారు శేఖర్ బదులుకున్నారు. ఇన్నిసార్లు వేసారు కదా, ప్రతిసారి వాళ్ళు ఇద్దరు సేమ్ ఎత్తురు. చెప్పురేమో రండిరా నాతో. ఫస్ట్ వీళ్ళే మార్పు రాస్తా. ఎవరు రాలేదనుకో, నా ఇష్టం కూడా వస్తా టీం. మూడు ఛాన్సెస్ డివైడ్ కాకుండా అంతే, ఇక ఒక్క ఛాన్స్ అయిపోయింది. చెప్పలేదు, ఓడిపోతారు కావచ్చు. ఫస్ట్ టీం వచ్చేసి వీళ్ళిద్దరు. ఇప్పుడు నిన్న కన్ఫ్యూజ్ అయింది కదా, చెప్తున్నా. ఇప్పుడు ఎట్లా అంటే సెకండ్ థర్డ్ పెడతా, సెకండ్ వచ్చిన సెకండ్, థర్డ్ వచ్చిన థర్డ్. ఓలు ఫస్ట్ వచ్చేసి ఈ టీం, సెకండ్ వచ్చేసి ఈ టీం, థర్డ్ వచ్చేసి ఈ టీం. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కదా అని చెప్పి శేఖర్ కదర్రా. నిజంగా వీళ్ళంటే వేసినా కదా వాసనకు నేను ఒక ప్లేట్ మొత్తం తినేటో. ఇంకో రూలు అన్నా, మొన్న ఏమైంది ఆ రోజు ఇళ్ళకే తీసుకోవాలి అది అనుకుంటే అంత అవసరం లేదు. ఎవరు అంతే అట్లా ఉండాలి. కలెక్ట్ చేసుకోవాలి. అంటే కొంచెం సింపుల్, ఓన్లీ ఎగ్ బజ్జీలు తినాలి. అరే మీరు అందరు ఎట్లా అంటే అట్నే ఆడు. ఎట్లా పక్కడు ఇంకోని తినొచ్చా? వద్దు వద్దు వద్దు,
వీడిని ముచ్చుదామని చూస్తున్నారు. ఫస్ట్ టీం వచ్చేసి గైస్ పార్టిసిపేట్ అవుతుంది. ఈ టీం పేరు వచ్చేసి జిగిరి జింగాని. ఆ టీం స్టార్ట్. ఒకటే బుక్క వీడు కారపొడి అద్దుకొని తింటున్నాడు. ప్రొఫెషనల్ ఉన్నారు. ప్రొఫెషనల్ గా బీస్ట్ బజ్జీలు బండ్లపడి బాగా తినేటట్టున్నాడు వీడు. కొంచెం లిలి ఆయనతో తట్టుకోగల. చెప్పనా ఫోన్ చేయనా ఇంటికి. వీళ్ళ ఎగ్గు ఉండదు దాంట్లో. మన మైనస్ ఏంటంటే ఎల్లో కలర్ లోపల ఉంటది, అది ఒక్కటే పడుతుంది. వీడు పస్స పిసే తిను టీవీ నిండా 3 నిమిషాలు పట్టట్టున్నా తెలిసి ఒక్కనికి 3 నిమిషాలు పట్టట్టున్నది. కరెక్ట్ తినరా. 2 గుడ్డు మింగత్తుందా? ఎల్లో కలర్ మింగరాదు. ఎంత ట్రై టైట్ అయితే బాగా తెలుసా టెక్నిక్. టేస్ట్ మంచిగా ఉన్నాయారా? నేను ఎగ్ బజ్జీలు అంటే ఒక్కటి గిరికితే పెద్ద ఉంటాయేమో అనుకున్నా. అవి గింతే ఉన్నాయి చిన్నగా. కోడిగుడ్డ కోడిగుడ్డే మరి. కోడిగుడ్డ పెద్ద ఆస్ట్రిచ్ మనం చేయలేదారా? పెద్ద కాలే కుక్క మూతి పెట్టిపోయి ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఛాలెంజ్ ఎప్పుడు అవుతుంది. మన మంచిగా అత్తాడు. అరే శేఖర్ జోలో చెప్తుంటో కారప్పుడు అదుకో. వీడు మాల్ మసాలా అన్ని అంటిస్తుండ్రా. పులిగడ కూడా పెట్టుకుంటున్నాడు వాడు. జోలొచ్చి కూడా తింటాడు. కమాన్ కంప్యూటర్ హ్యాంగ్ అయింది. వైరస్ క్లీన్ చేయాలి కొంచెం. మళ్ళా వైరస్ ని పట్టుకుంటూ తీసుకొచ్చి దీనికేమో పోతలేదు, దీనికి ఏమో పోతలేదు. తీనించు ఏమైందిరా? నువ్వు తింటే నేను తినన్నా. మళ్ళా కారం అయితే అరే 3 నిమిషాలు అయింది. మీరు ఈయన టైం వేస్ట్ అవుతుంది బాగా. కష్టం. అరే ఏ కాదురా ఈసారి స్నానం చేస్తున్నా. కాదు అది ఎంత హార్డ్ ఉందో కదా. వాడు తినలేకపోతుందంటే స్నానం చేసిన నెక్స్ట్ వీళ్ళే తెలుస్తుంది వాళ్ళకు. అప్పుడు 3 నిమిషాలు అరే ఏం కదా కంప్లీట్ అయినా తాజా ఇంకా. అరే సూపర్ బాగా తింటున్నారా? జల్దీ ఫాస్ట్ గా తింటున్నా. 4 దినం ఒక్కటి కంప్లీట్ చేయరా? ఒకటే ఉంది. మీరు గది మేం చేసేది ఉండి మళ్ళా ఏంటిరా ఆయన నోట్లేసుకో మొత్తం వేసుకో. దాన్ని జామ్ చేస్తావు. ఇంకా ఏమైంది? గిట్టండి చెప్పు. ఒక్కటే ఎగ్ బజ్జీ ఉన్నది వాడు తినడానికి అయిపోయింది. నిమ్మలంగా తిన్న తర్వాత నోట్లో పెట్టుకోవాలి. అదంతా ఒకటేసారి మింగురా దాన్ని. నోట్లో పెట్టుకుంటే ఏం కాదు. మీరే తింటారు. నోట్లో పెట్టుకోరా శేఖర్ తింటాడు. ఏమైంది? అప్పుడే అవసరమా? ఆ సౌండ్ ఇలా రికార్డ్ అవుతుంది. నీళ్ళు బాగా తాగిండు. అదే మనకి బాగా మైనస్ పాయింట్ అయితే అయింది. వాటర్. సో ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ టీం ఏదైతే
ఎంజాయ్ టీమ్ అందుకనే టీమ్ ఆడేది అర్థమవుతుందా మ్యాజిక్ అక్కింది అయిపోయింది అలా టీం ఓకేనా సెట్టా వెళ్ళిపోయిందా అంత చిన్న బజ్జీలన్నీ 4 తిన్నాడు 4 బయటకు వచ్చినాయి గుడ్డు తిని ఆమ్లెట్ వేసాడు పకూరి మాత్రం నాకు సుంచుకుంటే తింటుంది అది చిన్న ఉంటుంది పేరు చిన్న ఉంటుంది ఇదేమో ఒక పైప్ జాగ్రత్తలే చక్క జారుకుంటా పోతా మెల్ల పాము లెక్క తినబుద్ధి అవుతుంది 2-3 కానీ చీంపోతుంది ఒకటి కానీ అయిపోయాడు తీసుకొని తిన్నా ఇలా తినాలి ఇలా అయిపోయింది రాకేష్ ఐటో చేస్తుండ్రు ఇట్లా ఉల్కి అన్నప్పుడు అలా అరే ఒక్క నిమిషం కంప్లీట్ అయింది ఒక్క నిమిషంలో ఒకటే తిన్నాడు జాంబీ ఆడు ఇంకా 4 నిమిషాలల్లా 4 తినాలి ఖచ్చితంగా తినలేరు బిస్కాలు అని ముద్ద విసికి నీళ్ళు పోసుకొని తాగురు గిట్టే అయినట్టు తింటున్నా 10 నిమిషాలు అవుతుంది చూసుకొని తింటాడు రోట తింటారు 5 నిమిషాలు తినాలి డిస్క్వాలిఫై 10 నిమిషాలు అవుతుంది మేము సేవ్ అవుతాం ఎంతసేపు అవుతారు ఇప్పుడు బయలు 2 పెడితే అందుకనే ఫస్ట్ చెప్పిన ఏమని అరే ఒకరినొకడు తినడు ఉన్నది ఆరా వాడు ఇష్ట పెడితే ఇంకోటి తినొచ్చు చారా అని చెప్పేసి వద్దు వద్దు వీళ్ళిద్దరే ఇంకే కారప్పుడు వేసుకుని తెచ్చుకొని తాగు ఇంకే 2 నిమిషాలు అయినా దాని ఏంటికి నైవేద్యాలు పెడుతున్నావు చూసుకుంటా మలిద ముక్కలు ఇప్పుడు అర్థమైనా కక్కు నన్ను వేసాడా కక్కు మహేంద్ర దిగుతా నాకే ఇదంతా కారం తిన్నా కానీ అంతగానం దీనికంటే ఎక్స్ట్రీమ్ పడుతుంది అది ఆ భయానికన్నా తినాలి అబ్బో ఏం చెప్తారు ఇంకొక వీడియో ఉంటే కళ్ళు ముందు తెరిచాడు టిక్ టాక్ బ్యాన్ అయిందని అది వీడియో పెట్టి పాప రీల్ చేయకుండా తిను తినిపించమంటావా ఇవి రిపేర్ షాప్ పోవాలి ఫస్ట్ పోవాలి సర్వీసింగ్ పోవాలి దాని తర్వాత ఇది పోవాలి ఇది కొద్దిగా బెండ్ అయింది దాని తర్వాత ఇది రాడు బెండ్ అయింది ఇంకే సపోర్ట్ కొట్టాలి ఇట్లా సపోర్ట్ కొట్టి ఇట్లా ఒక వైర్ కట్టాలి పెట్టింది నెత్తికి రిపేర్ చేయించిన అయ్యేటట్లేదు అయిపోయింది సర్వీస్ అయిపోయింది నీదేంటి బాబు చిన్న కూడా పైపు ఫస్ట్ గుడ్ ఏమో టక్కన తింటారు సెకండ్ గుడ్కి వచ్చేవారు కొద్దిగా మెల్లగా తింటారు థర్డ్ దానికి వచ్చేవారు గుడ్డు తింటారు దాని మీద ఏదైతే అది తీసుకొని తింటారు ఏ ఛాలెంజ్లు అయినా ఫస్ట్ ఆగమాన్ తినొద్దు ఫస్ట్ నిమ్మలంగా తినాలి అదే అయితే 100% గెలుతారు చూస్తాడు మా అట్లా ఆడే కదా మీకన్నా తిన్నది మొత్తం పెట్టిండ్రా మీది వాడు కస్తాడు ఇక వాడు ముద్దుడు చిన్నగా అయింది మీదే తింటుండు వాడు రెండు మా తింటాయి టాటా ఇదే కష్టమే నేను మస్తు తిన్నా ఇడిగే మా పోతుంది నేను మటన్ తిన్నా పోతే అమ్మా తినాలి ఎటు పెట్టి తినాలి అయిపోయినా డైరెక్ట్ వాడు తిన్నాడు నువ్వు మా తింటావు మచ్చ 5 నిమిషాలు డిస్క్వాలిఫై పెడదాం పెడదాం మాకంటే నేను తినపోదు అన్న పెడదాం కాకపోతే తిందునా నేను ప్లేట్లకి వెళ్ళి తీసుకున్నది అద్దన్నావు కదా అది అద్దన్నప్పుడు ఆ టైం రాకపో అది తిందు నువ్వు అంతలోపు
4 నిమిషాలు పైపు అలా లేదుగా మరి తినేది లేదా చూడు మీరు ముందుగా ఎందుకన్నారు మరి నేను తినపోనా చెప్పు ఇంకా రూల్ లేనప్పుడు అయిపోయి కక్కిండు ఏం చేస్తావు ఇక్కడ నువ్వు ఎన్ని నిమిషాలు తిన్నావురా నేను అయిపోయింది 3-4 నిమిషాలు 5:30 అయింది 5:30 లాస్ట్ బొండా తినలే మరి పారేసిండు మరి అది ఎవరు తింటారు ఏంటంటే మీరు క్విట్టేనట్టేగా మీరు ఓడిపోయినట్టేగా మన ఎప్పటి రూలే బిర్యానీ రూలే 10 నిమిషాలు ఒకవేళ మొత్తం కంప్లీట్ చేయకుండా అదే లేక గెలుతుండు మచ్చా గుడ్లు ఇంకా ఆవర్రే మరి గాలక బోర్ పోయలే మేము నీవు అయిపోయింది నీవు అయిపోయింది పుణ్యం ఉంటుంది అరే గెలుస్తాడు అది కాదు 7 నిమిషాలు దాటిందంటే కష్టం మింగాలే గుడ్డు తిను అరే ఇంకా 3 నిమిషాలు ఉంది ఏం కాదు రెడీ ఉన్నాడు దారుణం సార్ 3 నిమిషాలు ఉంది ఏం కాదు మీదికి ఉండాలి ఎక్కడ కింద ఉండదు అసలు అది బెండ్ పైపు నేను ఎట్టుంటే పట్టున్నాడు ఉల్టా అరే చేయడం పెడుతున్నారు కడుపు దగ్గర బయటికి వెళ్ళు కొన్ని ఇట్లా నోట్లో పెట్టుకున్నా ఫినిషరా మొత్తం నోట్లో పెట్టుకో ఫినిష్ పెట్టుకున్నాక 10 సెకండ్ మొత్తం తినాలి తింటాడు కట్టకపోతే అది అవుట్ మొత్తం కాదు కొత్త రోజులు ఎడకురా కొత్త రోజులు ఎడకురా పాత రోజులు ఎవరు 5 నిమిషాలు కాదు అరే నీళ్ళు ఇంకా కక్కులేదేరా దౌడకి వేసుకోరు అయిపోతుందిరా కక్కతున్నావు కక్కున్నాడు ఇదే 8:30 ఏరా లోపడి ఈ టైం లోపల తిందురు మీరు ఆరామ్ అయిపో 5 నిమిషాల ఇక్కడ నీళ్ళు ఎందుకు అయినా కానీ అలా చూడకరా జర తిందిరా వీడి వీడికి ఇంతేవాడు ఇల్లే తాగుతాడు ఎలా ఇంకా కాలే అయిపోయినాడు వీళ్ళు వచ్చేసి గైస్ సెకండ్ టీమ్ వాళ్ళు 8 minutes 45 seconds లో అయితే గుద్దేవరను 8 minutes 45 seconds లో అయితే ఫినిష్ చేశారు. లాస్ట్ టీం ఇప్పుడు బాబాయ్ కావాలి చూద్దాం వీళ్ళు ఎంత టైంలో ఫినిష్ చేస్తారు ఏం కథ అని చెప్పేసి. నాట్ ఏ ప్రాబ్లం. సెకండ్ టీం దాంట్లో జామియాడు కక్కడేమో అనుకున్నాం, కక్కలేదు. వాళ్ళు సేఫ్ ఆగిరు కాబట్టి ఈ ఛాలెంజ్లో వాళ్ళు వచ్చేసి సేఫ్ అయితే అయిపోయారు. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ గురించి మనలో ఇద్దరు పార్టిసిపేట్ అయితే అవుతారు. చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు ఏం కథ అని చెప్పేసి. 3, 2, 1 నేను అనుకుంటాను దీని ఫస్ట్ స్టార్ట్. మీదికి తిని ఇట్లా మస్తు టైం ఉంది, మెల్లగా తిన్నా గెలుస్తారు. బాబాయ్ అవన్నీ చల్లుకో. మీకు కలర్ సీజన్ మేము హ్యాపీ అన్న స్ప్రైట్ థమ్స్ అప్ అది ఒకటే తక్కువైందంటారు వాళ్ళు. కలకల అనిపిస్తుంది రా పుండు, దెబ్బ తాకకుండా నేను కూడా నిన్ను ఉంటాయి. తిను విజయ్ ఒకటిరా ఇంకా తీసుకోవచ్చు. ఉదయం షింపోతుంది మళ్ళా కాలు కొట్టేసాడు ఇక తలకే సీరుడే ఇట్లా అంతమంది తెల్లారి వీడియో అనుకుంటారు ఏంది మీ టైమింగ్ అట్లున్నది మరి. అట్లా ఉంటుంది మా ఇంటికాడ తిండి 2 నిమిషాలకు ఒకటి తిన్నా అయిపోతారు 10 నిమిషాలు.
ముందు ఇట్లా ఉంటుంది. తినా సెకండ్ వస్తారు టీవీ నిండుతాడు రా మొత్తం. ఎట్లా వచ్చినా రాని ఛాలెంజ్లో కొత్త రూల్ ఏంటి అంటే సెకండ్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఈ బజ్జీలకు సంబంధించిన పేమెంట్ అయితే వేయాలి. అంతే. ఎంతనా బజ్జీలకు? 450. ఓకే. ఇద్దరు సమానం తింటారు. ఈ రెండు టీంలు అట్లా సమానం తినటం లేరు. నేను చెప్పినట్టే వేయాలి. ఎట్లా అంటే టీంలు మొత్తం డివైడ్ చేసేయాలి. కూరగాడు నేను ఒక టీము, బాబాయ్ గారు రాకేష్ గారు ఒక టీము, కిట్టుగాడు తాజుగాడు ఒక టీము, శేఖర్ గాడు తాజుగాడు ఒక టీం. ఇట్లా పర్మనెంట్ టీం పెట్టేసేయాలి. ఇది ఇదే ఇట్లా ఎందుకురా ఇంకెవరు కావాలి చెప్పు అందరు ఇట్లా కూరగాడు తప్పితే. బాబాయ్ ఏమంటావా? బాబాయ్ పొట్టు పొట్టిగా విజ్గాడు విజ్గాడు తీసుకో. తాజుగాడు ఒక టీము, కిట్టుగాడు బాబాయ్ ఒక టీము, శేఖర్ గాడు జామ్యాడు ఒక టీము, కూరగా నేను ఒక టీము. సో ఇది టీం ఇట్లా కంటిన్యూ చేద్దామో వద్దా కామెంట్ అయితే ఏరియా. కూర నువ్వైతే ఇద్దరు ఆడొద్దు ఇక మరి. ఏంటిది? ఒకటే టీం అయితే నేను తినగా ఎట్లా ఫాస్ట్ గా ఆడొద్దు ఇక మీరు. వద్దు ఆ ఛాలెంజ్ మీరు పార్టిసిపేట్. ఎట్లా అవుతుంది అంటే వీడన్నా వచ్చింది అనుకో ఫస్ట్ డిసైడ్ అయిపోతుంది టీం ఓడిపోతుంది అని చెప్పేసి. గెలిచాగా మేము మీరు ఉన్న టీమే ఓడిపోతుంది. గిల డిస్కషన్ ఇల్లురి అనుకో అనుకో అన్న ఇద్దరు వండు. నాకు తెలిసి వీళ్ళు 3 నిమిషాల రూల్ ఉన్నా కానీ ఆరామ్సే 3 నిమిషాల కంప్లీట్ అవుతుంటుంది కావచ్చు. మీరున్నారు జోల చెప్పి తిన్నాక ఏర్పడతా. కారం ఇవి ఎట్లా పెట్టిన వీళ్ళు ఫస్ట్ తిన్నారు మన మమ్మల్ని కష్టమంటారు కష్టంగా తిండి చేసినారు ఇక. అంటే పర్మనెంట్ టీములు పెట్టేదాకా అంతే ఇక. అద్దు పర్మనెంట్ టీంలు వద్దు. పర్మనెంట్ టీంలు ఇవే పెట్టాలి. శేఖర్ గాడు తాజ్ గాడు అంతుంటే ఒక్కని ఉంటా అన్న అద్దు వాడు బాబాయ్ విద్యాడు ఒకటేమో నేను కూరగాడు ఒకటేమో. బాబాయ్ ముగ్గురు ఇట్లా లోవలిచ్చాం కదా నాకు. ఇగో గిట్లుండాలి. గిది ఒకటి గిట్లా గిది ఒకటి గిది గదొకటి. మీరిద్దరు లేరు ఇక. మేమిద్దరం ఒకటి లేదు మేము చిన్న చిన్న వాటిలో పార్టిసిపేట్ కాము మరి పెద్దదిగా. మొన్న అన్న వల్లే ఓడిపోయినా అది ఉందా పెండలు అలా నేను లేను కాబట్టి ఓడిపోయారు. అనకు నువ్వు ఉన్న టీం ఓడిపోతుంది. తిన్నా అప్పుడు అది నా వల్లనా నీ వల్లనా ఎవరి వల్లని నువ్వు ఉన్నట్టు ఓడిపోతుంది. కాదు అయిపోయినాయి. సో మొత్తానికి అయితే గాయ్స్ ఈ ఛాలెంజ్ లో విన్నర్స్ వచ్చేసి ఎవరు అంటే మన బాబాయ్ అండ్ కోతియాల టీము 4 minutes 42 seconds లో అయితే తిని గెలిచారు. సెకండ్ టీంలో మచ్చగాడు జాంబియాడ్ అయితే వచ్చారు. సో వాళ్ళిద్దరు వచ్చేసి బిల్ అయితే కడతారు. లాస్ట్ ప్లేస్ లో బిస్కెట్ బాబా అండ్ మన మాన్స్టర్ అయితే వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పుడు జోలో చిప్ అయితే అంటారు. జోలో చిప్ ఇప్పుడు ఏం కాదు 2 గంటల తర్వాత అంటాడు. ఇంకేం కాదుగా గిడి చూడు కారం కాదు కారం 2-3 గంటలతో పని చేసిన తర్వాత కడుపు నొచ్చింది. సగమేనా ఇంక ఇప్పుడు ఇంకా ఇంకో గంట తర్వాత నొప్పలేదు. రండిరా రండి. జోలో చిప్ తిన్నట్టు కూర్చోరా. రెడీ వేసుకోవాలి. రెడీ కూర స్టాక్ తెప్పి ఎప్పుడు అయినా 6 జోలో చిప్ల ప్యాక్ తెప్పి దుంటి సార్ 65 తెప్పి. సార్ ఎట్లా అంటే జోలో చిప్ల మీద మనలో ఫోటోలు రావాలి. మెయిన్ ఆ వెబ్సైట్ లో చెప్తా జోలో చిప్ కంపెనీలకు ఇరు అది చిన్న ఇటీ ఇది అటి కింద వారితే ఆ కారప్పుడు కూడా మొత్తం తినాలి. లోపల ఇంకా మంచిగా వాసన అంతా తీసుకుంటున్నా. తినరాను కింద పడ్డా అనుకో బిడ్డ. అదే నేను చెప్పినా కదా సత్తది
కింద పడేసిండా పడుతున్నా ఏంద్రా కింద పడుతుంది ఆయన తిరుగుతుండ్రు ఆయన ఏం చేసుకో నువ్వు తిట్టిరు స్టార్ట్ అయింది మ్యాన్ పవర్ స్టార్ట్ అయింది వాసన చంపుతుంది తిను జల్దీ తిను అయిపోయింది కొంచెమా తిన్నా మింగినావా మింగినా లోపలికి తింటావా అయితే నువ్వు సైడ్ పండుకున్నాడే కారం అయితే కారం మొత్తం కదా నా కారం లైట్ అయితే దొంగకులు పట్టలేదు వీడు మసాలా బ్యాచ్ ఇది ఇది పాన్బార్ అదే తక్కువ ఇంకా మసాలా ఏం వచ్చింది ఇంటి కదా వాడు ఉల్లిగడ్డలు తింటాడు మళ్ళీ కలుపుతాడు కడపంతా పేగిపోతుంది ఆల్రెడీ చెప్పినా కదా తినే వాళ్ళకి బాగా మండుతుంది ఇది అదే బ్యాచ్ ఇది అదే బ్యాచ్ నిజం లేదు అయిపోయినాయి కారం అయితే అది రెండు ఆర్డర్ పెట్టలే సాసులు కారం అయితే అన్న కొద్దిగా కారం అవుతుంది అన్న ఒక తేరు మొత్తమే కారం లైట్ గా అవుతుంది అన్న అని చెప్పిన నేను కారం అవుతుందని చెప్పిన లైట్ గా అవుతుందని చెప్పిన నేను లైట్ కంటే ఎంత లైట్ అంత అవుతుందా కొంచెం ఎంత అవుతుంది కారం తిన్నా కారం సైడ్ పోయి ఎడతాడు ఇక ఓకే చూసుకో కెమెరాని పెట్టి కారం ఇంటికి పోయేదాకా పెట్టు ఇంటికి వెళ్ళాక పెడతా. నేర్చుకుంటాడు తర్వాత వండుకుని ఎడతాడు ఏమైందిరా మళ్ళీ నుంచి ఒక్కొక్కటి తింటుంది కారం కాదు ఇక సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో విన్నర్స్ వచ్చేసి బాబాయ్ గారు, అంతేకాకుండా విజయాడు ఆ టీం గెలుస్తుంది, అంటే వీడు ఏ టీం ఉంటే ఆ టీం ఓడిపోతుంది. ఒకవేళ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేద్దామో కామెంట్ అయితే వేయండి. అండ్ ఇంకొక ప్లాన్ ఏం చేస్తున్నాము అంటే మన ఫ్యామిలీ ఛానల్లో కూడా క్యాంపింగ్స్ ఓవర్ నైట్స్ అయితే ప్లాన్ చేస్తున్నాము. ఒకవేళ ఈ ఛానల్లో వచ్చేసి పెడదామా వద్దా క్యాంపింగ్ అండ్ ఓవర్ నైట్, అది కూడా కామెంట్ అయితే వేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.